శ్రీ గురుదేవ దత్త. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న మా మిత్రుల తోటకు వచ్చాము. హైదరాబాదు మధ్య భాగంలో, హైదరాబాద్కు మనకు నియర్లో చాలా దగ్గరగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుంది. ఓన్లీ గోమూత్రము, ఆవు పేడలతో తయారు చేస్తూ ఈ విషతుల్యమైన ఫెర్టిలైజర్స్ వాడకుండా మంచి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుంది. దాంట్లో చాలా మొక్కలు ఉన్నాయి. లాస్ట్ పై భాగంలో ఉండే మనము కాకరకాయ, బీరకాయ, నేతి బీరకాయ రెండు వచ్చినాయి. చాలా బాగున్నాయి చూడండి. చాలా మంచి కండ కలిగి ఉన్నాయి. ఓన్లీ ఇదేమో చూడండి, నేతి బీరకాయ. ఆర్గానిక్ ఫార్మింగ్ నాకు చాలా ఇష్టం. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఎన్నో సంవత్సరాల ఆశ్రమాల్లో కూడా నేను ఈ కొండల్లో ఆవు పేడనంతా తీసుకొచ్చేసి చిన్నపిల్లలతో కూడా మేము ఆవు పేడ కొండలకు ఆవులు వెళ్ళి వేస్తుండే అడవుల్లో ఉన్నప్పుడు ఆ పేడంతా కొండలమ్మడి ఆవు పేడ తీసుకొచ్చి మొక్కలకు వేసేవాళ్ళం. అక్కడక్కడ కూడా ఈ నేచర్లో ఉన్న ఆవు పేడను తీసుకొచ్చి ఆశ్రమాలలో నిర్వర్తిస్తుండే వాళ్ళం అనమాట. ఇది చాలా ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాలుగా చాలా హెల్దీగా ఉంటుంది. ఉదయాన్నే వీటి జ్యూస్ చాలా బెస్ట్ అనమాట. అంటే మనం కీరా జ్యూస్ చేసి తాగితే మంచి ఎనర్జీ, హెల్తీకి చాలా ఉపయోగకరం. ఇంకా వీటిల్లో మరి వేరే మొక్కలు అసలు ఎలా ఆ థాట్ వచ్చిందనే విషయం మనం కనుక్కున్నాం. మా మిత్రులు సాయి కుమారు, మదను. మంచిగా వీళ్ళిద్దరూ ఇదే జీవితంలాగా హాయిగా ఉదయం సాయంత్రం రావడం, మొక్కల్ని చూసుకోవడం, వీటిని మంచి ఆరోగ్యంగా కావాలి అనుకునే వాళ్ళకి మనం అందించడం అనేది వాళ్ళ లక్ష్యంగా పెట్టుకొని చేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది వీటి చేయబెట్టినా? 6 months అయింది. 6 monthsకే చాలా అభివృద్ధి చేశారు. మీరు తర్వాత చూడండి ఈ వీడియోలో, మేము అంతా చూపిస్తారు. ఈ వీడియోలో ఎంతో అద్భుతంగా తయారు చేశారు. ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. దీన్ని మనం మంచి ఆరోగ్యం కావాలనుకునే వాళ్ళని వీళ్ళని ఎంక్వైరీ చేసుకొని మనం ఈ పదార్థాలకి మనం తెప్పించుకొని తినగలిగితే హెల్తీగా, చాలా తొందరగా మనం హెల్తీగా తయారవుతాం. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే అది. ఇది మంచి ఆరోగ్యకరమైన ఆహారమే మనకి మంచి జీవితం. ఈ ఒక్క బెత్తడు నాలికను వశం చేసుకోవాలి. ఈ నాలికకు రుచికరమైనది కాదు, మంచి ఆహారం తీసుకొని గిన పంపించగలిగితే మంచి హెల్తీగా తయారవుతాం. అది మిత్రులారా, జై గురుదత్త.